రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీగా పెట్టుకుని చంద్రబాబుపై నెపాన్ని నెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి కానీ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండొద్దన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీవితాల్లో వెలుగును నింపుతామంటున్న గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్తో మా జీ న్యూస్ ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే ఇప్పుడు పింఛన్ల గొడవ ఎక్కువగా ఉంది. అయితే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల కమిషన్ మాత్రం వాలంటీర్లు పాల్గొనకూడదు పింఛన్లు అని చెప్పడం. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం టీడీపీ నేతల వల్లనే ఈ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెడుతున్నామని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. మనతో మాట్లాడేందుకు దీని మీద మాజీ ఎమ్మెల్యే గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు వాలంటీర్ వ్యవస్థని టీడీపీ అడ్డుకుందని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రేపు అవ్వాతాతలు మీకు ఓటు వేయరు అని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? చూడండి, వాళ్ళు ఇది పక్కాగా వ్యూహం ప్రకారం చౌకబారు ప్రకటనలు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్లను ఈ రోజు గౌరవిస్తాం. మేము గతంలో కొత్తగా కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారిని వాలంటీర్లని అందరినీ అలాగే కొనసాగిస్తాం. వాళ్ళకి ఏమి ఇబ్బందులు పెట్టాం. రేపు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్న 5,000 రూపాయల హాన్ రోల్ బదులు 10,000 రూపాయల హాన్ రోల్ ఇస్తాం. మిగతా ఏమి ఇవ్వాలో గవర్నమెంట్ తరఫున అన్ని ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తూ వస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ నెల ఫంక్షన్లు 1వ తేదీ ఇవ్వాలి, ఆల్రెడీ 3వ తేదీ ఇస్తామని చెప్పి ఆల్రెడీ సర్కులర్ జారీ చేశారు. అంటే 1వ తేదీ డబ్బులు లేవు, వాళ్ళ ఖజానాలో 5 పైసా కూడా లేదు. అంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కోట్లు అవుతుందో దానికి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర లేకుండా ఈ ఆరోపణలు చేయడం అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము ఎవడో తెలియజేస్తున్నాం. సచివాలయ ఉద్యోగస్తున్నారు, దాదాపు ఒక్కొక్క సచివాలయంలో 8 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మేము సచివాలయ ఉద్యోగస్తుల్ని ఇంటికెళ్ళి వాలంటీర్ల స్థానంలో వాళ్ళు ఇంటికెళ్ళి మేము ఫంక్షన్ అవాతాతల ఫంక్షన్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా అదే ఇచ్చాం. మేము ఏం చెప్తున్నాం, వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్లు అందరూ వాలంటీర్లు చెప్పడం లే, కొంతమంది వాలంటీర్లు పక్కా వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళపైన ఎవరన్నా ఆరోపణలు చేస్తాం అయితే రిపోర్ట్ పెడతాం తప్ప అందరూ వాలంటీర్ మీద పెట్టే సమస్య లేదు. మా వల్ల అయితే ఆగే పరిస్థితి లేదు. మేము ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఇచ్చి ఇంటింటికి పంచమని చెప్తున్నారు బాబు గారు కానీ మేము కానీ. ఈ రోజు కూడా ప్రతి ఎండిఓ గారికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక రెప్రజెంటేషన్ ఇచ్చాం. అంటే ఈ యొక్క సచివాలయ సిబ్బంది తీసుకెళ్లి ఇంటింటికి పంచమని చెప్పి, అదేమంటే ఉదయాన్నే మేము ఇచ్చిస్తా ఉన్నారు. డబ్బులు వేస్తే కదా 1వ తేదీ డబ్బులు వేయాలా, అడ్మిన్ ఖాతాకి డబ్బులు రాలా, సెక్రటరీస్ ఖాతాకి డబ్బులు రాలా, ఇంక నువ్వు డబ్బులు ఇచ్చేది నువ్వు వాళ్ళు డబ్బులు లేకుండా అబద్ధం చెప్పి ఏదో మభ్య పెట్టి తెలుగుదేశం పైన ఆ యొక్క నెపాన్ని వేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే పెద్ద నాయకులు కూడా ఈ విధంగా అబద్ధాలు చెప్పడం నిజంగా అసహ్యమైన పరిస్థితి. రాజకీయం చేయాలా, మరి ఈ విధంగా నీచ రాజకీయాలు చేయకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకటి సార్, ప్రధానంగా కూడా సాక్షాత్ సిఎస్ కూడా ఖజానాలో డబ్బులు ఉన్నాయి కానీ మాత్రం 1వ తేదీ కాకుండా 2వ తేదీ ఇస్తాము, ఈ లోపల అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారని చెప్పి కూడా సిఎస్ అంటున్నారు. అలాగే చూసుకున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రధానంగా కూడా టీడీపీ లాగా అడ్డుపట్టడంతోనే వాలంటీర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. లేకపోతే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళకపోతే 1వ తేదీ మాత్రం మేము పింఛన్ ఇచ్చాము అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళు చెప్పడం ఏంది, ఈ రాజ్యం అన్న వాళ్ళ తాతలదా వీళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తారా? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీరు వాలంటీర్ల ద్వారా ఎట్లా ప్రచారం చేశారు ఇంటింటికి చెప్పండి. మీ ఇష్టమా? అంటే మీరేమనుకుంటుందా? ఇప్పుడు దాకా చేశారు, మొత్తం స్మగ్లింగ్ చేశారు. ఉదాహరణకి గూడూరులో అయితే ఇసుక, సిలికా ప్లస్ క్వార్జ్ మొత్తం ఇష్టం ప్రకారం దోచుకున్నారు. ఈ రోజు కూడా అట్లే పోతున్నాయి. క్వాలిటీ సంబంధించినటువంటి లారీలు పోతున్నాయి, ఇసుక సంబంధించినటువంటి లారీలు పోతున్నాయి, గ్రావెల్ సంబంధించిన లారీలు పోతున్నాయి. మీ ఉద్దేశం ఏంది? మీరు గతంలో ఏ విధంగా దోపిడీ పరిపాలన చేస్తారో ఆ విధంగానే మీకు దోపిడీ పరిపాలన చేస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ మంచిది. లేదు, మీరు రాజకీయంగా వాళ్ళని వాలంటీర్లు వాడుకోవద్దా అని మీకు సలహా ఇస్తే మాత్రం వాలంటీర్ వ్యవస్థ చెడ్డది, ఎన్నికల కమిషన్ చెడ్డది అని చెప్పి మీరు అంటున్నారు. నేను చేస్తున్నాం. ఈరోజు వాలంటీర్ కూడా చెప్తున్నాం, దండం పెట్టి చెప్తున్నాం అందరికి కూడా, బాబు మీరు ఆ ఉచ్చులో పడద్దు. మీరు వాలంటీర్ అనేవాళ్ళు ప్రజలకి ఆ యొక్క గవర్నమెంట్కి ఉన్నటువంటి మధ్య సారథులు, మీరు వారధులు. మీరు ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు వస్తే మీరు చేయండి, మేము కాదంటంలే, కానీ వన్ సైడ్ మీరు ప్రచారం చేయదని తెలియజేస్తున్నాం. ఈరోజు వాలంటీర్లు అంటే కొంతమంది పక్కాగా మేము రాజీనామా ఇచ్చేస్తున్నాం, దాదాపు 200 మంది వాలంటీర్లు ఇచ్చారని చెప్పి టీవీలో చూసా. ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపు మేము గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎవరిని వాళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు ఈ వాలంటీర్ని ఈ పింఛన్ విధానంలో నుంచి కొద్దిగా పక్కకు పెట్టి సచివాలయ ఉద్యోగస్తులను ఉపయోగించుకోమని. ఇది పొలిటికల్ పార్టీ,
మేము పొలిటికల్ పార్టీగా మాకున్న స్టాండ్ మాకు ఉంటుంది కదా. అట్లా మినిస్టర్ ప్రకారం వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు అనుకున్నావు అంటే మేము వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర మేము పనిచేసేవాళ్ళం కాదు కదా. కాబట్టి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం పొమ్మని చెప్తున్నాం. మీకైతే ఏమీలే, అదుపులే, ఆజ్ఞలే, ఎలక్షన్ కమిషన్ లెక్కలే, ఏమిలే. ఈరోజు మినిస్టర్ ప్రకారం ప్రచారాలు చేస్తున్నారు, అట్లే అంతా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అంటే మేము ఎవరు ఉల్లంఘించినా అడగకూడదు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దగ్గర మీరు పెట్టిన అధికారులే ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ అధికారులందరినీ కూడా మేము నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా. వాళ్ళని రేపు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అది ఏ విధంగా ఉంటుందో అది కూడా మీరు చూద్దరు త్వరలో. ఇప్పుడు మీరు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఇప్పుడు ఇచ్చే 5,000 కాకుండా మరో పెంచుతామంటున్నారు. ఎంత పెంచుతారు? అది ఖచ్చితమైన ఇది మాటలు ఎలక్షన్ మాటలేనా, లేకపోతే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆమె? ఇది జగన్ గారి ప్రభుత్వం కాదు, మాటలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చెప్పింది చేసే ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడున్న 5,000తో ఇంకొక 5,000 కలిపి వాళ్ళకి హానరోరియం గౌరవ వేతనం ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మేమైతే ఎవరిని తీయము వాలంటీర్లని. మరీ మీరు పచ్చిగా మీకు రాజకీయం తలకెక్కేసి మీరు పిచ్చిగా మినిస్టర్ ప్రకారంగా ఉంటే మాత్రం అది తప్పదు. అయితే ఇది మొత్తం చూసుకున్నా కూడా వాలంటరీ వ్యవస్థను మాత్రం ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం 5,000తో కలిపి మరో 5,000ని కూడా 10,000ని గౌరవ వేతనం అందరూ చేస్తామని, అలాగే చూసుకున్నా కూడా ఏకపక్షంగా రాజకీయాలు చేస్తే మాత్రం ఆ వాలంటరీ మీద చర్యలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఖజానాలో మాత్రం డబ్బులు లేకుండానే కావాలని టీడీపీ మీద నెపం వేస్తున్నారని వైసీపీ నేతల మీద కూడా ఆయన మండిపడుతున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. అయితే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, గూడూరు.